మనకి భూమి మీదకి జీవుడు రావడానికి అండాండం పిండాండం బ్రహ్మాండం అవుతుంది అంటారు. అండాండం పిండాండం ఎట్లా అవుతుంది? పిండాండ స్వరూపుడు బ్రహ్మాండ స్వరూపుడిగా ఎలా అవుతుంది? అండం అంటే కుక్కడానికి అండం ఉంది, హంసానికి అండం ఉంది, కాకి అన్నీ అండం ఉంది. ఇదన్నీ ఉద్భవించే కన్నా ముందు ఈ భూమి ఆకాశం కలిసి ఒక అండాకృతిలోనే ఉండేది. అంటే అది అలాగే కనీసం 35,000 సంవత్సరానికి ఒక్కసారి. అంటే ఈ భూమి ఆకాశం ధ్వంసం ఆయన 35 సంవత్సరాలు అదొక్క రకమైన ప్రాసెస్ జరుగుతుంది. 35,000 సంవత్సరాలు. దాని తర్వాత ఒక స్ఫోటనం జరుగుతుంది. ఈ స్ఫోటనం జరిగేటప్పుడు అందులో విషవాయువులు అందు జగత్తున సర్వం పాడు చేస్తానని చెప్పి దాన్ని ప్రాసెస్ చేయడానికి కోసం సృష్టి నుంచి ఒక సృష్టి ఉద్భవించి, అప్పుడే ఆ కాలంలో మన సినిమాలను చూసాం, జురాసిక్ పార్కులు చూసాం చూడు, డైనాసర్ అటువంటి జీవులు. ఎందుకంటే ఏదైనాలు అగ్నిలు దహించాలి, జలం కడగాలి. అగ్నితో దహించిన తర్వాత జలంతో పోతే అది జలానికి జలాంతర్గర్భంలో పోయి అది అక్కడ పేస్ట్ అయ్యి అక్కడే ఉండిపోతాయి. అందుకోసం మనకు దానికి ఉండే దృష్టాంతం మనం ఏం చూడాలంటే, ఇప్పుడు మన ప్రయాణ మధ్యలో రైల్వేలు వెళ్ళింది అనుకో, రైల్వేలు మనం వెళ్తున్నప్పుడు బిర్యానీ 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 అని అంటుంటాడు. అప్పుడు ఒక కంపార్ట్మెంట్లో 72 మంది ఉంటారు. ఈ 72 మంది ఇద్దరే ఉంటారు. బిర్యానీ 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 అంటే అండ బిర్యానీ అండ బిర్యానీ అని వస్తాడు. అప్పుడు ఒక 10 మంది ఉంటారు. మళ్ళీ వీడు వెళ్ళి అందులోకి వెళ్ళిన తర్వాత ఇంకొక అండ పట్టుకొని వస్తాడు, డబుల్ అండా బిర్యానీని. అప్పుడు 40 మంది ఉంటాడు. అంటే సత్యం, న్యాయం, ధర్మం, రక్షణ, సంరక్షణ, ఉపరక్షణ, ప్రతిరక్షణ, స్వయరక్షణ నుండి 6 కర్మాలు ఉన్నాయి. ఈ 6 కర్మం ఏది ఏ ప్రకారం చెయ్యాలండేది ఈ కాలం అయినప్పుడు ఇప్పుడు మర్చిపోయింది. ఇది ఎప్పుడున్నో 1943 వరకు ఉండేది కొంతవరకు ధర్మం. 1943 తర్వాత జనాలకు అందరికీ అతిథులు అహంకారాల నుండి పుట్టుకొచ్చి న్యాయ అన్యాయం నుండేది తలమురి చేసి సంపాదన నుండేది వచ్చింది. సంపాదనలు గొప్ప సంపాదన ఏంటంటే ఆరోగ్య సంపాదన. ఆరోగ్య సంపాదన లేకపోతే జ్ఞాన సంపాదన కలగదు. జ్ఞాన సంపాదన కలగకపోతే మోక్ష సంపాదన రాదు. ఓహో, ఆరోగ్య సంపాదన వల్ల జ్ఞానము, జ్ఞానము వల్ల మోక్షం. పొయ్యికి 3 రాళ్ళు ఉండాలనే అది ఉంటుంది. అయితే కొంతమంది నాలాంటి తిక్క మూర్ఖులు ఉండాలి, రెండు రాళ్ళ మీదే ఉడకబెడతాడు. పచ్చగడ్డి పట్టుకొచ్చి దాని మీద పాత్రం పెట్టి బియ్యం, ఉప్పు, పప్పు అందులో వేసిన తర్వాత నీళ్లు పెట్టేసి రోడ్డు మీద అగ్గి పెట్టిది ఒక పక్క ఉండేది అడిగేసి రోడ్డు మీద నించొని అగ్గిపుల్ల అడుగుతా ఒకటి ఇది వెలిగించి అందులో పారేసిన తర్వాత పచ్చగడ్డి అందులో వేసి పాత్రలా పెట్టి కొంచెంసేపటికి 2 రాయి మీదే అది ఇలా మరిగి ఊగి ఊగుతుంటుంది. అప్పటికి వాడు అనుష్ఠాన ప్రకారం ఉండేది. అందులో ఒక ముస్లిం స్నేహితుడు ఉండేవాడు. అతను అప్పటికెప్పుడు రంపం కోసం ఆయన పని దర్గా కట్టేసుకుంటాడు గులకరాలతోటి. నమస్కారం చేసిన తర్వాత వాళ్ళ అనుష్ఠానం ప్రకారం ఉండి దువా చేసిన తర్వాత ఇది తీసుకొచ్చి తిని అందులో 3 ముద్ద తింటాడు. తినేసిన తర్వాత అని చెప్పి కుండనే అన్నం కూడా విసిరి పారేస్తాడు. ఇటువంటి మహనీయులు మన దృష్టిలో ఉన్నారు. అయితే మన దృష్టిలో ఏంటంటే సాధు సన్యాసులు, సాధు సంతులను చూస్తే పనికి మాలేడు. నేను కన్ను నుంచి నీరు కాదు రక్తం కారణది ఉన్నాయి ఒక్కొక్క టైంలో. ఒక్కొక్కరినే రా ఆరోగ్యం బాగానే ఉన్నావు కదా, నేను ఉద్యోగం ఇప్పిద్దాను. ఆడెక్కడ తీసుకుని అక్కడే కారు దిగిపోయాను. పోరని చెప్పేసి నా ఇంటికి వచ్చాను. అంటే కాషాయ వస్త్రం కమనీయ నేత్రం. ఆ కాషాయం కట్టడానికి ఆడికి ఒక యోగం ఉండాలి. ఆ యోగం లేకపోతే వాడు ఆ కాషాయం కట్టలేడు. జన్మ జన్మాంతర రుణా నిజా. కాషాయం కడితే
నారాయణ స్వరూపుడు అయ్యాడు. వాడుకుండే ఎంతో కింద కృపాలు ఒక్క ఇసుక అంతనే వాడి మీద ఉంటుంది. కాషం కట్టి ఏ దుర్బుద్ధి చేయని ఏదైనా ఆచరించని మనకు వాడి దుర్బుద్ధి మనకు అక్కర్లేదు. వాడిలో ఉండే సద్బుద్ధి మాత్రమే మనకు కావాలి. అది తీసుకుంటుంటే మన స్థితి మన స్థాయికి ఎదగాలి. అందుకోసం ఇదని చెప్పిన ఇప్పుడు వరకు ఎవరొచ్చి అడిగి ఏదో ఈ కుర్రోడు పంపించారని చెప్పిన వల్ల నీ కెమెరా ముందుకు వచ్చాను, లేకపోతే రాను, వచ్చేయడం కాదు. మనం ఇప్పుడు పోయేది అటువంటి యొక్క సంఘటన వెళ్తుంటే మనకు ఉద్భవించిన ఒక వ్యక్తి రామత్తేవరని చెప్పేసి ఒక్కడు లాస్ట్ వాడికి యాకూబుని నామకరణంతో చెప్పి అఖండమైన జ్ఞాన సంపది గ్రంథాలు రచించి సమాధికి పోయాడు. వాడి గురించి చెప్పబోతున్నాను. మీకు ఇష్టమేనా? ఇష్టమే. మీకు ఇష్టమైతే ప్రేక్షకులు కూడా ఇష్టపడతారు. కారణం ఇది ప్రత్యేక సబ్జెక్టు. అంటే ఎప్పుడు మనం సాంబార్ అన్నం తిని అలవాటు, మజ్జిగ అన్నం తిని అలవాటు అయినడికి ఎప్పుడు పులావ్ అంటే అలా తిరుపతి లడ్డు అంటే అట్టుండి అంటే యద్భావం తద్భవదు. వాళ్ళు ఏ భావంతో తీసుకుంటే ఆ భావంలో వాళ్ళు ఆనందం పొందితే మనం ఆనందం పొందుతాం. అంటే మనవి చేస్తూనే ఎక్కడే ఉండే విషయాలు చెప్తున్నాను. ఇదేం బూటకం కాదు, సత్యమైనది. ఆయన చేస్తున్న గ్రంథాలు ఇప్పుడు కూడా ఈ 16 గ్రంథాలు ఇప్పుడు వరకు బయటపడింది, ప్రింట్ అయింది. ఆ గ్రంథాలు కూడా ఉన్నాయి. అయితే వాళ్ళకి ఆ పాత్రం చేయడానికి ఇష్టం లేదు కనుక గుప్తంగా ఉంచి బుక్ ఉంది. అది ఒకే భాషలో మాత్రమే ఉంది, తమిళ భాషలో. కారణం దేశభక్తి, భక్తి పిచ్చి, మూర్ఖ పిచ్చి ఇది మన భారతదేశంలో ఉండేది ఎక్కువ తమిళియన్స్కి ఉంది. అంటే నేను అన్ని పక్షపాతిని అనుకోకు, నాకు ఎటువంటి పక్షపాతాలు లేదు. ఎవరు నా తోడ్పుట్ట బంధువులే కాదు, నేను ఏకాకిని. ఆగా చిన్న గొడుగు ఉంది, భూమి ఉంది. దీనివల్ల ఎవరిని ఆశ్రయించకుండా బతకాలని ఉండేది ఇది ఉంది. ఎవరిని ఆశ్రయించకుండా బతకాలని. అలాగే ఒక రాజుగారు అడవిలో వేటకి వచ్చారు. వచ్చేటప్పుడు ఆయన్నే ఒక గంధర్వగాన్ని ఇష్టపడింది. ఎవరు ఇష్టపడతానంటే ఇప్పుడు మేకప్లు గీపప్లు చేసి అయిన తర్వాత వాళ్ళిద్దరే ఉంటున్నారు, కానీ మూడోది ఉత్పత్తి లేకుండా వీడు ఉత్పత్తి కలిగిన వాడు నుండి ఒక భావంతో